అసలే చంద్రగ్రహణం, ఆపై అర్ధరాత్రి తలపై కుంపటి పెట్టుకుని మంత్రాలు జపిస్తూ ఓ ఇద్దరు క్షుద్ర పూజలు చేశారు. సినిమాలో మాత్రమే చూసే ఇలాంటి సీన్ ఇప్పుడు నిజంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గుంటూరు జిల్లాలో చంద్రగ్రహణం నాడు జరిగిన క్షుద్ర పూజలు స్థానికులను భయాందోళనకు గురిచేశాయి. గుంటూరు జిల్లా రెడ్డిపాలెంలో ఉన్న శివాలయం వద్ద చంద్రగ్రహణం నాడు కొంతమంది పూజ నిర్వహించారు. చంద్రగ్రహణం రోజున రెడ్డిపాలెం శివాలయం వద్ద అఘోరా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో శ్రీనివాసరావు మరికొందరు తలపైన కుంపటి పెట్టుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇది చూసిన జనాలు భయంతో హడలిపోయారు. ఈ సమయంలోనే స్థానికంగా ఉన్న కొంతమంది ఆ క్షుద్ర పూజలను వీడియో తీశారు. వీడియో తీసే సమయంలో శ్రీనివాసరావులో ఎలాంటి చలనం కనిపించకపోవడం గమనార్హం. దీంతో ఇది ఖచ్చితంగా క్షుద్ర పూజేనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అయితే తాము క్షుద్ర పూజలు చేయలేదని అఘోర శ్రీనివాసరావు చెప్తున్నారు. ఆ రోజు మృత్యుంజయ హోమం చేశామని అన్నారు. అయితే స్థానిక జనాలు మాత్రం క్షుద్ర పూజలు చేస్తున్నారని, ఇలాంటి వారిపైన అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పైగా శివాలయం వద్దకు వెళ్లి గ్రామస్తులు ఆందోళన చేశారు. దీంతో అఘోర శ్రీనివాసరావు పూజ కోసం ఏర్పాటు చేసిన శూలాలు, హోమగుండాన్ని కూల్చివేశాడు. చేసాము, మీరు చేసేది ఏంటన్నా మొత్తం చాలా అంటాడండి. మొత్తం తీసి ఎవరు చెప్తారు? మొత్తం కొట్టు అబ్బాయి, లోపల కంటే శుభ్రంగా పెట్టి మొత్తం పంపించండి. ఏం చేస్తుంది మాట్లాడారా? మొత్తంగా గుంటూరు జిల్లాలో భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. అర్ధరాత్రి అఘోరా చేసిన పూజలు ఆ ప్రాంత ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. బాబోయ్ క్షుద్ర పూజలు అంటూ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇంతకీ వాళ్ళేం పూజలు చేశారు, ఎందుకోసం చేశారు అని స్థానికులకు అనేక అనుమానాలు వస్తున్నాయి. ఇప్పుడు